Hello guys, this is your UNQ CODER and welcome to another video. ఈ రోజు వీడియోలో మనం టెక్స్ట్ నుంచి స్పీచ్కి ఎలా కన్వర్ట్ చేస్తారనేది చూద్దాం. సో మన ప్రోగ్రామ్కి మనం ఇన్పుట్ టెక్స్ట్లో ఇస్తే మన ప్రోగ్రామ్ మనతో రివర్స్ ఆ టెక్స్ట్ని స్పెల్ చేస్తుంది. సో అది ఎలా చేస్తుందని చూద్దాం. సో దానికంటే ముందు మీరు ఫస్ట్ 2 మాడ్యూల్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ pyttsx3. ఇది ఒక టెక్స్ట్ నుంచి స్పీచ్కి కన్వర్ట్ చేసే లైబ్రరీ అనమాట పైథాన్లో. సో ఫస్ట్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. టెర్మినల్కి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసిన, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. టెర్మినల్. సో ఇన్స్టాల్ చేయడానికి కావాల్సిన కమాండ్ పిప్ ఇన్స్టాల్ py మాడ్యూల్ నేమ్ 63. సో ఇది మన మాడ్యూల్. ఈ కమాండ్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాక రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫై అని వచ్చేసింది. సో ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ pyttsx3 T వచ్చింది. సో ఇంపోర్ట్ చేసేసా. నెక్స్ట్ మనం ఒక ఇంజిన్ని సెటప్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒకటి రాస్తా. ఇంజిన్ అంటే ఇక్కడ మీ కంప్యూటరే, అంటే మన కంప్యూటర్ మనతో మాట్లాడుతుంది కాబట్టి ఇంజిన్ అనమాట అది. సో ఇంజిన్ ఈక్వల్ టు pyttsx3 డాట్ ఇనిట్ అంటే ఇన్వోక్ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది. ఇక్కడ చూడండి, డ్రైవర్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చింది కదా. డ్రైవర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు విండోస్ వాడితే అందులో సాపిఫై అని ఒక డ్రైవర్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అదొక మైక్రోసాఫ్ట్ ఏపీఐ అనమాట. అది ఏం చేస్తుందంటే స్పీచ్ సింథసిస్ ఆర్ స్పీచ్ రికగ్నిషన్ మన సిస్టంలో పర్ఫామ్ చేయాలి అంటే ఆ డ్రైవర్ అనేది ఉండాలి పక్క. సో అదనమాట. అది ఇన్బిల్ట్ అందరి విండోస్ దాంట్లో ఉంటుంది. ఒకవేళ మీరు మ్యాక్ యూజ్ చేస్తే మాత్రం NSSS అనే డ్రైవర్ ఉంటుంది. ఒకవేళ మీరు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడితే అందులో ఈ స్పీక్ అనే డ్రైవర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో డ్రైవర్ ఏంటి, సాపిఫై. ఫస్ట్ మీకు ఈ ఇంజన్ ఫ్యాక్టర్ గురించి చెప్పేస్తా. సో pyttsx3 డాట్ ఇనిట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక లెవెల్లో చెప్పేస్తా, మన సిస్టంలో ఉన్న డ్రైవర్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో అంతే, ఇంకా ఇట్ విల్ గెట్ ఎ రిఫరెన్స్ టు అన్ ఇంజిన్ ఇన్స్టెన్స్ దట్ విల్ యూజ్ ది గివెన్ డ్రైవర్. సో ఇంకో పని ఏం చేస్తుందంటే ఆల్రెడీ సాపిఫై అనేది వాడుతున్నారు ఒక ఇంజన్లో అంటే నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఇంకొక ఇంజన్లో మళ్ళీ మనం సాపిఫై వాడుతున్నాం అనుకోండి, ఆ ఇంజన్ అనేది కాదు, కొత్త ఇంజిన్ క్రియేట్ అవుతుంది. సో అది. అండ్ ఇవి మన డ్రైవర్స్ అంటే ఇవే సాపిఫై ఆన్ విండోస్, NSSS ఆన్ మ్యాక్ఓఎస్, ఈ స్పీక్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్. సో అది అనమాట. నెక్స్ట్ సాపిఫై. సో చెప్పా కదా, సాపిఫై స్పీచ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఆర్ సాపి అండ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఇదేంటంటే చెప్పాను కదా, స్పీచ్ రికగ్నిషన్కి స్పీచ్ సింథసిస్కి వాడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి ప్రస్తుతానికి. సో సాపిఫై అయిపోయింది. నెక్స్ట్ మనం వాయిసెస్ని సెట్ చేయాలన్నమాట. సాపిఫైని మనం కోర్స్లో ఇవ్వాలి. సో నెక్స్ట్ మన సిస్టంలో ఒక మెయిల్ వాయిస్ ఉంటుంది డిఫాల్ట్గా. ఇప్పుడు వచ్చే సిస్టమ్స్కి 3 వాయిసెస్ ఇస్తున్నారు. ఫస్ట్ మనం చూద్దాం మన సిస్టంలో ఎన్ని వాయిసెస్ ఉన్నాయనేది. వాయిసెస్ ఈక్వల్ టు ఇంజిన్ డాట్ గెట్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మన సిస్టంలో ఉన్న వాయిసెస్ అన్నిటిని ఇచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రింట్ చేద్దాం అసలు సిస్టంలో ఎన్ని ఉన్నాయని. ప్రింట్ వాయిసెస్ డాట్ ఐడి. సో ఇచ్చేస్తే చూడండి, ఇక్కడ డేవిడ్ అనే వాయిస్ ఇది, అంటే వాయిస్ ఫస్ట్ వాయిస్. ఇంకోటి 3 వాయిసెస్ ఉంటాయి, జారా ఇంకోటి ఉంటుంది, ఇంకొకటి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే డేవిడ్ ఉంది కాబట్టి డేవిడ్ వాడదాం మనం. సో దీన్ని కమెంట్ చేసేద్దాం, అవసరం లేదు కదా. యా, అదే గైస్.
ఫస్ట్ దాంట్లో మన షాపిఫైని యాక్టివేట్ చేసాం, ఇన్వోక్ చేసినాం. నెక్స్ట్ మన సిస్టంలో ఉన్న వాయిసెస్ ప్రాపర్టీస్ తీసుకొని అసలు ఎన్ని వాయిసెస్ ఉన్నాయో చూసుకుందాం. ఆ ప్రాపర్టీస్ అన్ని తీసుకెళ్ళి ఒక వాయిస్ అనే ఐడెంటిఫైర్లో వేసేసినాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వాయిస్ని సెట్ చేయాలి, అంటే ఏ వాయిస్ని వాడబోతున్నామని. సో ఇక్కడ నా సిస్టంలో డేవిడ్ అని ఉంది, ఇంకా 3 ఉంటాయి, అది మర్చిపోయింది. ప్రస్తుతానికి మనం డేవిడ్ వాడేద్దాం. నెక్స్ట్ ఇంజన్ డాట్ సెట్ ప్రాపర్టీ సింగిల్ కోట్ వాయిస్. మన సిస్టంలో ఉన్న వాయిసెస్లో వాయిసెస్ ఇండెక్స్ 0 ఉన్న వాయిస్ని వాడుతున్నాం. డాట్ ఐడి పక్క ఇవ్వాలి, ఇవ్వకపోతే రన్ కాదు. దట్స్ ఇట్. అండ్ ప్రాపర్టీని సెట్ చేసేసాం మనం. మనకు డేవిడ్ వాయిస్ వస్తుంది ఇప్పుడు మన ప్రోగ్రామ్ రన్ చేస్తే. నెక్స్ట్ నేను ఇక్కడ కమెంట్స్ రాసేస్తాను. బెస్ట్ సెట్ ది వాయిస్ ప్రాపర్టీ. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ మనం ఒక ఫంక్షన్ని రాయాలన్నమాట. ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని స్పెల్ చేస్తుంది. డెఫ్ స్పీక్ అనే ఫంక్షన్లో పారామీటర్, ఏదైనా పారామీటర్ టెక్స్ట్ మనం ఇస్తామో మెయిన్ మెథడ్లో మన టెక్స్ట్ని పాస్ చేస్తాం పారామీటర్కి. సో అందుకు రాసా. నెక్స్ట్ ఇంజిన్, మనం ఆల్రెడీ మన ఇంజిన్ని క్రియేట్ చేసాం కదా. మన ఇంజిన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కంప్యూటర్. సేవ్ ఫంక్షన్ ఆఫ్ టెక్స్ట్. సో ఇప్పుడు ఈ సేవ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన టెక్స్ట్ని స్పెల్ చేస్తుంది అంతే. అదొక pyttsx3 మాడ్యూల్లో ఒక ఫంక్షన్ ఇది. టెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇంజిన్ డాట్ రన్ అండ్ వెయిట్. ఈ రన్ అండ్ వెయిట్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఏదైనా ఇంజిన్ రన్ అవుతుంది అనుకోండి, మన ఇంజిన్ అనేది చెక్ చేసుకుంటుంది ముందు ఏదైనా ఇంజిన్ రన్ అవుతుందా. అది రన్ అవుతే ఇది పనిచేయదు. అది ఫస్ట్ ఆల్రెడీ ఒక ఇంజిన్ రన్ అవుతుందంటే అది కంప్లీట్ అయిన తర్వాతనే మన నెక్స్ట్ ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది అనమాట రన్ అండ్ వెయిట్ అనేది. నెక్స్ట్ మెయిన్ మెథడ్లో మన ఫంక్షన్ మెయిన్ మెథడ్లో మనం టెక్స్ట్ ఇచ్చేద్దాం. స్పీక్ డబల్ కోట్స్లో టెక్స్ట్ వచ్చేసి హలో UNQ CODER. అదే ఇంకా ఇదే గైస్ మన ప్రోగ్రామ్. ఇంతే, చూద్దాం చెప్తుందా లేదా అనేది. హలో హలో వన్ CODER. అది గైస్. వీటన్నిటి కమెంట్ రాసేస్తాను నేను, ఎందుకంటే అర్థం అవ్వడానికి చాలా ఈజీ అవుతుంది కదా. సెట్ యువర్ ఇంజిన్ని సెట్ యువర్ ఇంజిన్ అండ్ యాక్టివేట్ ఇన్వోక్ షాపిఫై. సో మీరు షాపిఫై గురించి ఇంకా నేర్చుకోవాలనుకుంటే గూగుల్లో దొరుకుతుంది, దాని వికీపీడియా ఉంటుంది, దాంట్లో చూసి నేర్చుకోండి. అండ్ దీని కమెంట్ గెట్ వాయిస్ ఇన్ యువర్ సిస్టమ్ ఆర్ పీసీ. వాయిసెస్ తీసుకోండి, ప్రింట్ చేస్తే చేయండి, లేకపోతే అవసరం లేదు. అది చెక్ చేసుకోవడానికి మాత్రమే. ఇది మన స్పీక్ ఫంక్షన్లో ఏం లేదు, ఒక సేవ్ ఫంక్షన్ ద్వారా చెప్తుందంటే ఈ రన్ అండ్ వెయిట్ అనేది వెదర్ ఇంతకంటే ముందు ఆల్రెడీ ఏదైనా రన్ అవుతుందా లేకపోతే ఇదే ఫస్ట్ అని చెక్ చేసుకుంటుంది అంతే. ఇక రన్ అండ్ మెథడ్. నెక్స్ట్ మన మెయిన్ మెథడ్లో మనం టెక్స్ట్ ఇచ్చేసాం. సో టెక్స్ట్ మారుద్దాం ఒకసారి.
వేరే టెక్స్ట్ ఇద్దాం. ఇందాక మీకు అర్థం కాలనుకుంటుంది. Hello friends. యా, చూసారా చెప్పేసింది నా సిస్టమ్. సో దట్స్ హౌ వీ కెన్ కన్వర్ట్ టెక్స్ట్ టు స్పీచ్ యూజింగ్ పైథాన్. సో ఒకవేళ మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా వీడియో నుంచి నేర్చుకున్నారు అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమన్నా డౌట్స్ వస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ UNQ కోడర్. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. సో థ్యాంక్ యూ.